అయితే నా దగ్గరికి యాక్చువల్గా హెల్పింగ్ వాళ్ళు వచ్చారు. వాళ్ళు వచ్చి మా దగ్గరికి అడగడం జరిగింది. మేము సార్ చాలా మందికి కార్డ్స్ ఇస్తున్నాము. సో మా పేషెంట్స్ మా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వచ్చినప్పుడు మీ తరఫు నుంచి మీరు వాళ్ళకి ఏదైతే ఉందో డిస్కౌంట్స్ ఖచ్చితంగా ఇవ్వాల్సి వస్తుంది సార్ అది అనేసి. సో నా కాన్సెప్ట్ కూడా మంచిగా అనిపించింది. ఎందుకంటే వాళ్ళు వచ్చి నన్ను పెద్ద ప్రోడక్ట్స్ అమ్మండి ఇట్లా అన్నట్టు కాదు. వాళ్ళు ఏదైతే హెల్తీ ప్రోడక్ట్స్ అమ్ముతున్నారో వాళ్ళ కస్టమర్స్ ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళకి ఒక్కొక్క స్పెషాలిటీ నుంచి వాళ్ళు స్పెషల్గా ఇది సెలెక్ట్ చేసుకొని సునీల్ సార్ రావడం జరిగింది యాక్చువల్ నా దగ్గర. అన్న రేటింగ్స్ రివ్యూస్ మేము మంచిగా ఉన్నాయి సార్. సో మాకు పీడియాట్రిక్ తరఫున మీ ఒక్క హాస్పిటల్కి మేము అటాచ్ అవుదాం అనేసి అనుకుంటున్నాము. సో మీరు పర్మిషన్ ఓకే అంటే మీరు డిస్కౌంట్ ఇవ్వడానికి రెడీగా ఉంటే మేము మీ సైట్ నుంచి ఇది కాంట్రాక్ట్ అగ్రిమెంట్ చేసేసుకొని ఈ ప్రకారంగా డిస్కౌంట్స్ మాకు ఇస్తే మాకు హెల్ప్ అవుతుంది అనేసి. సో నాకు కూడా కాన్సెప్ట్ మంచిగా అనిపించింది. సో దాని ప్రకారంగానే ఈవెన్ మాకు అసలు కాంట్రాక్ట్ స్టార్ట్ అవ్వకముందే కూడా హెల్తీ పేషెంట్స్ రావడం జరుగుతుండే. అండ్ వాళ్ళకి అవుట్రైట్గా మా దగ్గరికి వచ్చినప్పుడు ఈవెన్ బయట స్టిక్కర్స్ కూడా పెట్టేసినాం హెల్తీ కానీ. సో తెలియని పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి, అంటే మీ గ్రూప్లలో కూడా చూడని పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉన్న కార్డ్స్ ఏమైనా ఉన్నాయంటే హెల్తీ కార్డ్స్ బయట మా స్టిక్కర్ చూసేసి ఓకే ఇది హెల్తీకి అటాచ్డ్ ఉంది హాస్పిటల్ అనేసి వాళ్ళు మమ్మల్ని అడగడం జరిగింది. అండ్ వాళ్ళకి డిస్కౌంట్స్ ఆ డిస్కౌంట్ ఇచ్చే దాంట్లో నా రెగ్యులర్ పేషెంట్స్ కూడా ఉన్నారు. సో సార్ మా దగ్గర కార్డు ఉంది సార్ ఇది అది అంటే సరే అమ్మ తీసేసుకోండి 50% ఓపీలో డిస్కౌంట్ ఇవ్వడం కానీ ల్యాబ్లో 30%, మళ్ళీ వాళ్ళ ఐటీ ఛార్జెస్లో 30% డిస్కౌంట్ ఇవ్వడం కానీ జరుగుతుంది. అండ్ అట్లాగే సార్ ఇంతకు చెప్పినట్టు సార్ పెంచేసి తగ్గించడం అట్లాంటివి ఏమి ఉండవు. అవన్నీ చిల్డ్రన్స్ హాస్పిటల్లో ఏదైతే రేట్స్ ఉంటాయో మా దగ్గర పేషెంట్ అడ్మిషన్ అయ్యేటప్పుడు మేము ఒకటి చెప్తాం. ఎన్ఐసియు పర్ డే ఏదైతే ఉంటుందో దాంట్లో నర్సింగ్ ఛార్జెస్ కానీ లేకపోతే ఇది వేరే ఛార్జెస్ ఇలా ఉండదు. మా దగ్గర ప్రైసెస్ ఏదైనా ఉంటే అవుట్ రైట్గా ఇంత రౌండ్ ఫిగర్ అంటే టోటల్ హిడెన్ ఛార్జెస్ గట్రా ఏం చెప్పాం మేము పేషెంట్స్కి. ఎందుకంటే వాళ్ళు వచ్చినప్పుడు ఒకటి చెప్పి మళ్ళీ డిశ్చార్జ్ అయ్యేటప్పుడు ఇట్లాంటివి అసలు పెట్టుకోం కాంప్లికేషన్స్. మేము మాకు పేషెంట్ వచ్చారు అంటే రౌండ్ ఫిగర్ చూడండి అమ్మా రోజు కింద అవుతుంది, లేకపోతే బయట బెడ్స్కి రోజు కింద అవుతుంది అంతే. మళ్ళీ మా దగ్గర బయట పిఎస్యూ ఛార్జెస్ కొన్నిసార్లు బయట 7,000 8,000 పర్ డే అట్లా. అంటే ఫిక్స్ వచ్చిన పేషెంట్స్కి సీరియస్ ఉన్న పిఎస్యూ కేసెస్కి సపరేట్ ఛార్జ్, నార్మల్ జనరల్ వార్డ్ అట్లా అన్నట్టు కూడా ఉంటుంది. మేము ఏమనుకున్నామంటే బయట ఏ కేసెస్ అయినా కూడా పిఎస్యూ కేసెస్ వాళ్ళకి మందులకు చాలా ఎక్కువ అవుతుంది. సో ఖచ్చితంగా బెడ్ ఛార్జెస్ అనేది సింప్లిఫై చేసేసి బెడ్ ఛార్జెస్ సింగిల్గా పెట్టేద్దాం. ఒకటే ఛార్జ్ బెడ్ వానికి ఎంత ఫిక్స్ వచ్చినా లేకపోతే వెంటిలేటర్ మీద పెట్టినా కూడా, అంటే పిఎస్యూ అంటే ఇది 1 year దాటిన బేబీస్ ఏవైతే బయట అడ్మిట్ చేస్తామో వాళ్ళకి ఒకటే ఛార్జ్ అంతే. ఇంకా 4,350 అని చెప్తాం, దాంట్లో కూడా డిస్కౌంట్ ఇస్తాం. ఇక వెంటిలేటర్స్ సిబాక్స్ ఏమైనా ఉంటే అవి అదనంగా ఉంటాయి మామూలు వేరే హాస్పిటల్ లాగా. సీరియస్ కేసు అయితే వేరే దగ్గర అయితే 8,000-9,000 ఆల్మోస్ట్. కరీంనగర్ హైదరాబాద్ అయితే చాలా ఎక్కువ అవుతాయి. అట్లాంటి కేసెస్ కూడా చాలా సీరియస్ కేసెస్ కూడా మా దగ్గర చేయడం జరిగింది. సో మీకు అందరు ఫేస్బుక్ అవన్నీ యూజ్ చేసినట్టు ఒకవేళ చూస్తే అవన్నీ చిల్డ్రన్స్ హాస్పిటల్ అని చూడండి పేజ్. సో నా తరపు నుంచి హెల్తిక్ సార్ వాళ్ళకి కానీ హెల్తిక్ గ్రూప్ వాళ్ళకి కానీ నేను ఇచ్చే మాట ఏంటి అంటే మేము ఏదైతే కాంట్రాక్ట్ ఇచ్చామో అగ్రిమెంట్ ఇచ్చామో దాన్ని ఖచ్చితంగా కట్టుబడి హెల్తిక్ కార్డ్స్ ఉన్న వాళ్ళకి మీరు కూడా మీకు తెలిసిన పేషెంట్ చాలామంది పెద్దవాళ్ళు వాళ్ళు వీళ్ళు ఉంటారు. సో ఒకవేళ తక్కువ ఏది కట్టుకునే కెపాసిటీ ఉన్న వాళ్ళకి కూడా వాళ్ళు వచ్చి స్పెషల్గా మమ్మల్ని డిస్కౌంట్ అడగాల్సిన అవసరం లేదు. మా దగ్గర హెల్తిక్ ఉంది అని చెప్తే మా తరఫు నుంచి మేము ఏదైతే అగ్రీ టారిఫ్ ఉందో దాని ప్రకారం డిస్కౌంట్ ఇవ్వడానికి 100% సిద్ధంగా ఉంటాం.